ప్రేమ యువతీ యువకులకు ఇదే జీవితం. ఇద్దరు ప్రేమించుకుంటారు, పెద్దల దగ్గరకు వెళ్లి పెళ్లి చేయమంటారు. ఎక్కువ సందర్భాల్లో పెద్దలు కాదు కూడదు అంటారు. అయితే తమకి ఇష్టం వచ్చినట్లు తాము బతుకుతామంటే అంతమొందించేందుకైనా వెనకాడరు. తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఒక పెళ్లిలో నవవరుడు ప్రాణాలు కోల్పోగా మరో ఘటనలో కొత్త పెళ్లి కొడుకు మృత్యుతో పోరాడుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన ఈ పరువు హత్య కలకలం రేపుతోంది. తన సోదర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో యువకుణ్ణి కొట్టి చంపేశారు యువతి సోదరులు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంధ్య, సూర్యప్రకాష్లు నిన్న పెళ్లితో ఒక్కటి కాగా ఇవాళ దారుణాన్ని కొడిగట్టారు నవవధువు సోదరులు. ఇటు హైదరాబాద్ లో మరో యువకుడు కత్తిపోట్లకు గురవడం సంచలనం రేపుతోంది. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. సత్య, ద్వారపూడిలో జరిగిన పరువు హత్యకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే అంటే తన అధికారి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి సంధ్య తన భర్తను విచక్షణారహితంగా బండరాళ్లతో మోదీ చంపేస్తున్నా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ కూడా అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి పరిస్థితి. ఇది కూడా అంటే ఉదయం 11:30-12 గంటలకి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వేములపల్లి చేరుకున్నారు. వేములపల్లి చేరుకున్నటువంటి కొన్ని గంటలు అంటే రాత్రి 11:30 చేరుకున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా ఆ దృశ్యాలు రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. ఎందుకంటే భార్య పక్కనే ఉంది, కొత్తగా పెళ్లి అయిందంటే వీళ్ళిద్దరికీ ఒకే కులమైనప్పటికీ కూడా తక్కువ క్యాస్ట్ నేపథ్యంలోనే ఈ హత్యకు పాల్పడినట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నటువంటి సంధ్య అలాగే సూర్యప్రకాష్కి సంబంధించి బట్టల వ్యాపారిగా కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కూడా 10th వరకు చదువుకున్నారు, కలిసి చదువుకున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరికీ కూడా 40 ఏళ్ళు దాటాయి. అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుందని ఆగిపోయినప్పటికీ చివరికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో అంటే దీని వెనక పోలీసులు చెప్తున్నట్టు వివరాల ప్రకారం అయితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి చెల్లి ఒకళ్ళకే అక్క ఒకళ్ళు అవుతారు. ఇద్దరికి అన్నదమ్ములు ఉన్నారు. అయితే కుటుంబ పోషణ కూడా తన డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు కాబట్టి ఆ పోషణ తన భర్తకు వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో కక్షపూరితంగానే వెంబడి స్కూటీలో వచ్చి మరి వీళ్ళ ఇంటికి చేరి పట్టు వస్త్రాలన్నీ కూడా విప్పి లోపలికి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకునే లోపే అత్యంత కిరాతకంగా ఇంట్లోంచి బయటికి లాకి చంపేసినటువంటి పరిస్థితి. దీనిపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులంతా కూడా కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నారు. నవవధువు 45 సంవత్సరాల తర్వాత తన నచ్చిన వాడితో పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఎదురుగా తన అధికారి అయినప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే హత్య చేసింది సొంత అన్నదమ్ములు కావడంతో ప్రస్తుతం అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వివరాలు సేకరించారు. ప్రస్తుతానికైతే మాత్రం నిందితులిద్దరికీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నారు. అంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆనందం కొన్ని గంటలు కూడా లేకుండానే భర్తని ఎదురుగానే అన్నదమ్ములిద్దరూ కూడా అత్యంత కిరాతకంగా బండరాలతో మోదీ చంపేయడంతో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి ఇద్దరిని కూడా తాళ్లతో కట్టేసి అన్నదమ్ములిద్దరిని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం సంజయ్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అత్యంత కిరాతంగా హత్య కాబడినటువంటి ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నాడో పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నండుతున్నాయి. పెళ్ళైన కొన్ని గడియల్లోనే ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలతో పాటు కొన్ని ఇంకా ఇళ్లలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేసుకున్న లోపే రాత్రి 11 గంటల సమయంలో ఈ రకంగా ఘటన జరగడంతో ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సత్య.